నమస్కారం. నా పేరు పెద్దపల్లి శంకర్, ప్రాపర్టీ అడ్వైజర్ ఫ్రమ్ వరంగల్ ప్రాపర్టీ హబ్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే విషయం చాలా ముఖ్యమైనది. మీ నిజమైన ప్రాపర్టీ అడ్వైజర్గా మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8-10 గంటల వరకు ఎందుకు కష్టపడుతున్నాం? ఎండనక వాననక ఆరోగ్యాలు పాడు చేసుకుని ఎందుకు రూపాయి దాచిపెట్టుకుంటున్నాం? కేవలం మూడు విషయాల కోసం. పిల్లల ఫ్యూచర్ కోసం, మన కుటుంబం గౌరవంగా బతకడం కోసం, చివరిగా మనది అని చెప్పుకోవడానికి ఒక సొంత ఇల్లు లేదా మనకుంటూ ఒక ఇంటి స్థలం. మనలాంటి మిడిల్ క్లాస్ మనుషులకి ప్లాట్ కొన్నాను లేదా ఇల్లు కట్టాను అనేది కేవలం సిమెంటు, ఇటుకలు, మట్టితో కూడుకున్నది కాదు. అది మన కొన్ని సంవత్సరాల కష్టార్జితం, మరికొందరికి జీవితకాల కష్టం. మన రక్తం మరిగించి దాచుకున్న డబ్బు. కానీ ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏళ్లకు ఏళ్ళు కష్టపడి దాచుకున్న ఆ డబ్బుని తీసుకెళ్ళి తక్కువ ధరకి వస్తుందనో, చాలా తొందరగా రేటు పెరుగుతుంది అనో, ఎవరో చెప్పిన మాటలు నమ్మి డాక్యుమెంట్లు సరిగ్గా లేని ప్రాపర్టీలో పెట్టి ఈరోజు నిద్ర లేని రాత్రులు గడుపుతున్న కుటుంబాలు వందల్లో ఉన్నాయి. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, బ్రోకర్ల చుట్టూ తిరుగుతూ మానసిక ప్రశాంతత కోల్పోయిన వాళ్లను నేను ఎంతోమందిని చూశాను. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక్కటే. ఇక నుంచి తెలిసి తెలియక తమ కష్టార్జితాన్ని తప్పుడు ప్రాపర్టీలో పెట్టి ఎవరూ నష్టపోకూడదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ జీవితంలో మీరు కొనే ఏ ప్రాపర్టీలోనూ మోసపోరు. ఇది నా హామీ. వీడియోను చివరి వరకు చూడండి. ఇది మీ కుటుంబ భవిష్యత్తుకు రక్షణ కవచం లాంటిది. సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ మనిషి ఇల్లు లేదా స్థలం కొనాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మన మనసులో ఒక చిన్న కల మొదలవుతుంది. అద్దె ఇంట్లో ఉండడం వల్ల ప్రతి నెల ఓనర్కి భయపడకుండా బతకడం, పిల్లలు గోడపై ఒక గీత గీసినా తిడుతున్నారు అని బాధపడడం, పండక్కి లేదా ఫంక్షన్లకి చుట్టాలు వస్తే ఉండడానికి స్థలం సరిపోవట్లేదు అని, మనం కూడా ఒక సొంత ప్లాట్ లేదా ఇల్లు కొంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. వెంటనే ఏం చేస్తాం? మనకు తెలిసిన వాళ్ళను అడుగుతాం, పేపర్లలో యాడ్ చూస్తాం, లేదా రోడ్డు పక్కన వేలాడే బోర్డులు చూస్తాం. సరిగ్గా అక్కడే అసలు ఆట మొదలవుతుంది. కొందరు బ్రోకర్లు మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని సైట్ విజిట్కి తీసుకెళ్తారు, అక్కడ ఉన్న మంచి వాతావరణం చూపిస్తారు. అన్న, ఈరోజు బుక్ చేసుకుంటే ఈ రేటు, సార్ రేపు పొద్దున్నే రేటు పెరిగిపోతుంది, మీకంటే ముందే వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వెంటనే మీరు ఒక 50,000 లేదా ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వండి, ప్లాటు మీ పైన టోకెన్ అడ్వాన్స్గా ఇస్తే మీ పైన బుక్ చేసి పెడతాము అని చెప్తారు అని మీపై ఒక అత్యవసరం అనే భయాన్ని క్రియేట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయానికి వెళ్తే లీగల్ సమస్యలు బయటపడతాయి. అది కూడా పర్మిషన్ లేని లేఅవుట్ అని, లేదా మాస్టర్ ప్లాన్లో రోడ్డు కింద పోయే ప్లాట్ అని, లేదా ఆ స్థలంపై ఇప్పటికే ఒక బ్యాంకులో లోన్ ఉందని, లేదా అది గ్రీన్ జోనో లేదా ఇండస్ట్రియల్ జోన్లో ఉంది అని తేలుతుంది. అప్పటికే మీరు అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ సెల్లర్ మీ ఫోన్ ఎత్తాడు. డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే డబ్బులు ఖర్చు అయిపోయాయి అంటాడు. వేరే కస్టమర్ వచ్చాక ఇస్తా అంటాడు. మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఆ క్షణంలో ఆ మనిషి పడే మానసిక వేదన అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో భార్యకు సమాధానం చెప్పలేక, పిల్లల ముఖం చూడలేక, రాత్రిళ్ళు నిద్ర పట్టక సగం చచ్చిపోతారు. అసలు ఎందుకు మనకి బాధ? మనం ఏమైనా ఉచితంగా అడిగామా? మన కష్టపడ్డ డబ్బునే కదా పెడుతున్నాం. మరి మనకు సరైన 100% క్లియర్ ప్రాపర్టీ దక్కే హక్కు లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిసరాల్లో ఎక్కడ స్థలం కొన్నా సరే నిద్రలో లేపి అడిగినా గుర్తుండాలి. ఇవి మిమ్మల్ని కాపాడే 4 సూత్రాలు. నంబర్ 1 వచ్చేసి ఎల్ఆర్ఎస్ అండ్ అప్రూవల్స్. ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది, సార్ ఇది ఎల్ఆర్ఎస్కి ఆల్రెడీ అప్లై చేశాం, త్వరలోనే వచ్చేస్తుంది అని నమ్మించి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ని అమ్ముతుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎల్ఆర్ఎస్ అప్లై చేయడం వేరు, ప్రొసీడింగ్స్ రావడం వేరు. ఒకవేళ ఆ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎల్ఆర్ఎస్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎల్ఆర్ఎస్ అప్రూవ్ అవ్వాలంటే జీడబ్ల్యూఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, R&B, ఎయిర్పోర్ట్ అథారిటీ లాంటి డిపార్ట్మెంట్స్ క్లియరెన్స్ ఇస్తేనే ఫైనల్ ప్రొసీడింగ్స్ వస్తాయి.
ఏ డిపార్ట్మెంటు అబ్జెక్షన్ చేసినా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్అప్రూవ్డ్ స్థలాల్లో ఇల్లు కడితే రేపు పొద్దున్న మున్సిపల్ పర్మిషన్ రాదు, బ్యాంక్ లోన్ అస్సలు రాదు. ఎప్పుడైనా కూడా లేదా డిటిసిపి అప్రూవల్ ఉందో లేదో వెరిఫై చేశాకే అడ్వాన్స్ ఇవ్వడం చాలా మంచిది. తర్వాత రెండవది వచ్చేసి లింక్ డాక్యుమెంట్స్. చాలామంది కేవలం ప్రెజెంట్ సేల్ డీడ్ మాత్రమే చూస్తారు, కానీ ఆ స్థలం గత 30 ఏళ్లలో ఎవరి చేతులు మారింది, మధ్యలో ఏమైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయా, వారసత్వ సమస్యలు ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ కొన్ని ఏళ్ల కింద ఉన్న ఒక ఓనర్ వచ్చి ఆ స్థలంలో నాకు కూడా హక్కు ఉంది అని కోర్టుకెళ్తే ప్రస్తుతం ఉన్న మీ రిజిస్ట్రేషన్ కూడా చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే కనీసం 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్స్ అండ్ ఈసీ ఖచ్చితంగా వెరిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ ప్లాన్ అండ్ జోనింగ్. ఈరోజు ఖాళీగా ప్రశాంతంగా ఉన్న 30 అడుగుల రోడ్డు రేపు మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్డుగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. మూడవది వచ్చేసి మాస్టర్ ప్లాన్ అండ్ జోనింగ్. ఈరోజు ఖాళీగా ప్రశాంతంగా ఉన్న 30 అడుగుల రోడ్డు రేపు మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్డుగా మారవచ్చు. ఆ మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్లో మీ ప్లాట్ ఉంటే రేపు ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేసేటప్పుడు మీ స్థలం రోడ్డు పాలయ్యే అవకాశాలు లేకపోలేదు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ ల్యాండ్ ఏ జోన్లో ఉంది, రెసిడెన్షియల్ జోనా, కమర్షియల్ జోనా, గ్రీన్ జోనా లేదా ఇండస్ట్రియల్ జోనా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత నాలుగోది వచ్చేసి ఫేక్ డెవలప్మెంట్ ప్రామిసెస్. కొంతమంది సెల్లర్స్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, రేపే ఇక్కడ హైవే మొదలవుతుంది అని అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అభివృద్ధి రావడం నిజమే కావచ్చు, కానీ రావడం నిజమేనా, అది 2 ఏళ్లలో వస్తుందా 10 ఏళ్లలో వస్తుందా అనేది చాలా ముఖ్యం. మీరు ఉండేందుకో లేక త్వరగా రిటర్న్స్ కోసమో కొంటుంటే ఆ అభివృద్ధి సమయం మీ ప్లానింగ్కి మ్యాచ్ అయ్యేలా చూసుకోవడం తప్పనిసరి. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అసలు ప్రాపర్టీ ఎలా కొనాలి అనే అనుమానం మొదలవుతుంది. మీరు ప్రాపర్టీ కొనే ముందు ఈ 3 పనులు చేస్తే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. నంబర్ 1 పాయింట్ వచ్చేసి లీగల్ అడ్వైజర్ వెరిఫికేషన్. బ్రోకర్ లేదా వెంచర్ ఓనర్ చెప్పిన లాయర్ దగ్గరకు వెళ్ళడం కంటే మీకు నమ్మకమైన రియల్ ఎస్టేట్ లా తెలిసిన ఒక ప్రైవేట్ లాయర్కి మీ డాక్యుమెంటు సెట్ ఇచ్చి, సార్ ఈ ప్రాపర్టీ టైటిల్ క్లియర్గా ఉందా అని లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది. ఆయన ఓకే అన్న తర్వాతే ముందడుగు వేయడం చాలా మంచిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 2 బ్యాంక్ లోన్ అప్రూవల్. మీ దగ్గర పూర్తి నగదు ఉన్నా కూడా ఒక పేరున్న పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి వాటిలో చిన్న మొత్తంలో లోన్ కోసం అప్లై చేయండి. ఎందుకంటే బ్యాంక్ లాయర్లు మరియు టెక్నికల్ టీం ఆ ప్రాపర్టీకి లీగల్గా లేఅవుట్ పర్మిషన్స్ని చాలా కఠినంగా తనిఖీ చేస్తాయి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందంటే ఆ ప్రాపర్టీ 90% సేఫ్ అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత పాయింట్ నెంబర్ 3 ఫిజికల్ పొజిషన్ అండ్ సరిహద్దులు. కాగితాల్లో 200 గజాలు ఉంటుంది, కానీ సైట్కి వెళ్తే 180 గజాలే ఉంటుంది. చుట్టుపక్కల సరిహద్దులు సరిగ్గా ఉన్నాయా, రాళ్ళు పాతాయారా, పొరుగున ఉన్న ప్లాట్ ఓనర్లతో ఏమైనా సరిహద్దు వివాదాలు ఉన్నాయా అనేది స్వయంగా కొలతలు వేయించి మరీ చూసుకోవడం చాలా మంచిది. మిత్రులారా, నేను ఈ వరంగల్ ప్రాపర్టీ హబ్ ఛానల్ని ప్రారంభించింది కేవలం వీడియోలు చేసి వ్యూస్ తెచ్చుకోవడానికి కాదు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిసర ప్రాంతాల్లో స్థలం లేదా ఇల్లు కొనాలనే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకమైన రాడార్ లాగా, ఒక కవచం లాగా నిలబడడానికి. మీరు ప్రస్తుతం వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిసరాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా లేదా ఇప్పటికే ఒక స్థలం చూశారు కానీ దాని డాక్యుమెంట్ల విషయంలో మీకు ఏదైనా సహాయం కావాలన్నా లేదా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా సరైన ధరకు అమ్మాలనుకుంటున్నా మీకు సహాయం చేయడానికి మా టీం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. మీ కష్టార్జితానికి సరైన భరోసా ఇవ్వడమే ప్రాపర్టీ హబ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఒక్కరికే కాకుండా ఇల్లు లేదా స్థలం కొనాలని చూస్తున్న మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. వాళ్ళ జీవితకాల కష్టాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఉపయోగపడే వీడియోల కోసం వరంగల్ ప్రాపర్టీ హబ్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ మండే పబ్లిష్ అయ్యే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ పెద్దపల్లి శంకర్, వరంగల్ ప్రాపర్టీ హబ్.